అనితమ్మ గారికి అమ్మగారికి ఏంటంటే శాఖాపరమైన సబ్జెక్ట్ ఆమె నిల్. సో ఆ సబ్జెక్ట్ లేనప్పుడే సినిమాలో ఉన్న యాక్షన్సో డైలాగ్స్లో తీసుకొచ్చి మాట్లాడి పబ్బం గడుపుతున్నారే తప్ప ఆమె నిజంగా తన శాఖలో ఏం జరుగుతుందని ఏ రోజన్నా రివ్యూ చూసారా? బాధితులకి లా అండ్ ఆర్డర్ ప్రకారం బాధితులకి ఎప్పుడైనా న్యాయం చేసి వారిని వెళ్ళి పరామర్శించడం కానీ, ఆ శాఖలో మరి క్రైమ్ రేట్ని తగ్గించడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఏ రోజైనా ఒక రివ్యూ పెట్టడం మనం చూసామా? సో ఆమెకి సబ్జెక్ట్ లేదు కాబట్టే ఇటువంటి విషయాల గురించి ఆమె అంత పెద్దల సభలో చర్చిస్తుంది. నిజంగా అనితమ్మ గారికి ఆమె కొడుకు మరి ఏ అర్హత ఉందని చెప్పి ఒక షిప్పింగ్ కంపెనీకి అడిషనల్ డైరెక్టర్గా మరి నియమింపబడ్డాడు. ఈమె హోంశాఖ మంత్రి అయిన తర్వాత 2024 నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె ఆర్థిక స్థితిగతులు కానీ, వారి కుటుంబ నేపథ్యం కానీ, వారి కుటుంబ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఎలా మారింది? ఇటువంటి అన్ని ఎలివేషన్స్ ఇచ్చి ఎంతప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారినో, వైసీపీ కార్యకర్తల్లో, వైసీపీ నాయకులను టార్గెట్ చేసి ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర మెప్పు పొందుకొని ఆమె ఆ సంపద సృష్టించుకుంటుంది. అందులో సాధారణ టీచర్ కదా మేడం, ఈ స్థాయికి ఎలా వచ్చిందంటారు? అదే ఇలాంటి ఎలివేషన్స్ సంబంధించిన డైలాగులు చెప్తూ, యాక్షన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, యాంకర్ లాగా హావభావాలు చక్కగా సింగింగ్ టాలెంట్ చూపిస్తూ, ఇటువంటి టాలెంట్ అంటే చూపిస్తుంది కాబట్టి ఆమె సంపద సృష్టించుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యులకు కానీ ఆమె ఇటువంటి శాఖాపరమైన విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో తన ఇనిషియేషన్ చాలా జీరో. ఎంతప్పటికీ తనకు కాని శాఖ గురించి మాట్లాడుతూ ఉండటమే తప్ప ఆమె లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో కానీ, ప్రజల రక్షణ విషయంలో కానీ, అట్లీస్ట్ తనకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన టీఏల గురించి కానీ, డిఏల గురించి కానీ, వారికి కావాల్సిన వీక్లీ ఆఫ్ల గురించి కానీ, పోలీసు వారికి వారి విధుల్లో వారికి కావాల్సిన ప్రొటెక్షన్స్ విషయంలో కానీ, మరి వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారం వర్క్ చేస్తున్నారా, రెడ్ బుక్ రాజ్యాంగం పరంగా వర్క్ చేస్తున్నారా, ఒక మానిటరింగ్ చేయటం కానీ ఇటువంటి ఎప్పుడైనా అనితమ్మ చేసిందా? ఆమె ఎప్పుడు చేయదు. ఎందుకంటే అలా చేస్తే ఆమెకు సంపద సృష్టి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ పదవి తీసి అవ్వతలు కొడతారు. సో ఆమె అటువంటి ఏమీ చేయగలదు. ఆమెకల్లా పుష్ప డైలాగ్ ఇలా అన్నారా, లేకపోతే ఇంకే రప్ప అన్నారా, ఇటువంటి గురించి మాత్రమే ఆమె డిస్కషన్ పెట్టింది. అలా చేస్తేనే ఆమె సంపద ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇటువంటి ఎలివేషన్స్తో కూడిన మాటలు మాట్లాడుతూ ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తుంది మన ఈ హోమ్ మినిస్టర్ అమ్మ.